అలాగే ఆయన కారు చుట్టూ కూడా ఆయన టీ షర్ట్ మీద ఎలా అయితే రాసారో, అలాగే ఆయన కార్ ఎంత ఉందో అది కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడు టీ షర్ట్ మీద ఏం రాసారు ఇప్పుడు ఎంతకేను? టీ షర్ట్ మీద డొనేట్ బ్లడ్ ఎస్డిపి డబ్ల్యూబీసీ సేవ్ లైఫ్. ఓకే, 1 బ్లడ్ డోనర్ కెన్ సేవ్ 3 లైఫ్స్. రైట్ 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 టోటలీ. అచ్చా, నెంబర్ కూడా మెన్షన్ చేసేసారా? టీ-షర్ట్ నెంబర్ ఉంటుంది. అంటే టీ షర్ట్ బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ రెండు ఉంటాయి. రైట్. మొన్న రీసెంట్గా వేసిన టీ షర్ట్లో బ్యాక్ సైడ్ లేదు, ఫ్రంట్ ఒకటి పెట్టుకుని. దట్స్ సో నైస్ అండ్ నిజానికి ఎంతో ఎమర్జెన్సీలో బ్లడ్ దాతలు వచ్చి రక్తం దానం చేసేవాళ్ళు వచ్చి దానం చేస్తే వాళ్ళకి ఒక చిన్న జ్యూసో ఒక యాపిలో ఇచ్చేసి దండం పెట్టి చాలా సంతోషం అండి అంటారు. అవును. నాకు అది ఏంటో, వాళ్ళు ఇచ్చే వాళ్ళకి ఆనందం ఏంటో, తీసుకునే వాళ్ళకి వీళ్ళకి ఆనందం ఏంటో, అది న్యాయం జరిగినట్ట అని అనిపిస్తూ ఉంటుంది. అలానే డబ్బులు ఇచ్చి వాళ్ళని అగౌరవపరచలేం. అవును, డబ్బు ఇచ్చిన తీసుకోరు, కొంతమంది తీసుకుంటారు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్. కొంచెం తీసుకుంటారు. బట్ ద థింగ్ ఈజ్ సంథింగ్, వాళ్ళకి ఇచ్చే గౌరవం అది ఏదో తక్కువే అన్నట్టు అనిపిస్తుంది నాకైతే మాత్రం నిజంగా. ఎక్కువ అని కాదు మేడం, నా ఉద్దేశంలో ఏంటంటే మనిషిగా మన బాధ్యత అది. ఇప్పుడు మన పక్కన ఉన్నానికి మనం సహాయపడితే మనిషిగా మన ఇప్పుడు జంతువుల్లో 86 లక్షల జీవరాశులు అని చెప్పుకుంటా, ఏ జీవరాశికి లేని అవకాశం మనిషికి మాత్రమే ఉంటుంది జీవితంలో. కాబట్టి మనిషికి అన్ని రకాల హృదయం ఆలోచించేతత్వం కావచ్చు, ఏ నిర్ణయం తీసుకోగలుగుతారు, మంచి చెడు తెలుసు కాబట్టి మనిషి మాత్రమే చేయగలడు. కాబట్టి మనిషి మాత్రమే చేయాలి. ఈ సహాయం ఏదున్నా మన వంతు సాధ్యమైనంత సహాయం చనిపోయేలోపు చుట్టుపక్కల చేస్తూనే ఉండాలి. అంతే, ఏమీ ఆశించదు, ప్రతిఫలం ఆశించకుండా చేసేది సహాయం మేడం.